హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనము తెలుసుకోబోయే అంశం ఏమిటి అంటే కష్టాలు సహజము, బాధలు మనమే సృష్టించుకుంటాం. ఇది టాపిక్ నేము. జీవితంలో కష్టాలు ఉండడం సహజమే, కానీ బాధలు ఉండడమే అసహజం. దీని గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా మనం జీవితాన్ని అర్థం చేసుకోవాలి. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మానవుడికి కూడా కష్టాలు తప్పవు. అది పేదవాడికైనా, ధనవంతుడికైనా, చదువుకున్న వాడికైనా, చదువు రాని వాడికైనా, ఎలాంటి వారికైనా కూడా సమస్యలు తప్పవు, వస్తూనే ఉంటాయి. ప్రకృతి ఆ విధంగానే ఉంటుందన్నమాట. చూడండి, వేసవికాలం వెళ్ళిన తర్వాత వర్షాకాలం, వర్షాకాలం తర్వాత శీతాకాలం, ఇలా మారుతూ ఎలా వస్తూ ఉంటాయో మన జీవితంలో కూడా సుఖము వెళ్ళి దుఃఖం వస్తుంది, మళ్ళీ దుఃఖం వెళ్ళి సుఖం వస్తుంది. కష్టాలు పోయి సంతోషాలు వస్తాయి, సంతోషాలు వెళ్ళి మళ్ళీ కష్టాలు వస్తాయి. ఇలా మారుతూనే వస్తూనే ఉంటాయి. మనం ఒకరోజు ఆనందంగా ఉన్నామనుకోండి, మరో రోజు దుఃఖపడుతూ ఉంటామన్నమాట. ఏంటి ఇది అంటే ఇది జీవిత యొక్క సహజ ధర్మం. అందుకే కష్టం రావడం అనేది అసహజం కాదు అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. కష్టం అనేది ఈ మానవుడికి ఏంటి అంటే ఒక పరీక్ష లాంటిది. అది మన శక్తిని పరీక్షిస్తుంది. అంటే ఈ కష్టాన్ని తట్టుకోగలడా లేదా, ఎదిరించగలడా లేదా అనే పరీక్ష మనకు ఉంటుందన్నమాట. మన శక్తిని పరీక్షిస్తుంది, మనలో ఉన్న సామర్థ్యాన్ని కూడా బయటికి తీస్తుంది. కష్టం వచ్చినప్పుడే కదా మనలో ఉన్న సామర్థ్యం బయటికి వస్తుంది, ఏదైనా చెయ్యగలను అని. కష్టం రావడం అనేది మన జీవితంలో ఒక భాగమే. అంటే ఏదైనా ఎదుర్కొనే శక్తి ఉంది మనలో, అది బయటికి తీయడానికే ఈ కష్టాలు అనేది వస్తుంది. కష్టం అంటే ఏమిటి అనే దాని గురించి కొంచెం తెలుసుకుందాం. కష్టం అంటే మనకు ఎదురయ్యే సమస్యలు, అడ్డంకులు, విఫలాలు, వీటి గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు ఉదాహరణకు చదువులో ఫెయిల్ అవ్వడం. ఏదైనా ఒక విద్యార్థి, చదువుతున్న విద్యార్థి ఆ క్లాస్లో ఫెయిల్ అవ్వడము, లేదా ఉద్యోగం దొరకకపోవడము. ఉద్యోగాల కోసం ఎంతోమంది ప్రయత్నం చేస్తుంటాం కదా, ఆ సమయంలో ఉద్యోగం దొరకకపోవడం, ఆరోగ్య సమస్యలు రావడం, కుటుంబ సమస్యలు రావడం, ఇవన్నీ కూడా కష్టాలే. ఇప్పుడు ఒక విద్యార్థి, చదువుకునే విద్యార్థి ఫెయిల్ అవుతే వాడికి ఎంత బాధగా ఉంటుంది, ఎంత కష్టంగా ఉంటుంది. అలాగే ఉద్యోగం రాకపోతే కుటుంబాన్ని పోషించడానికి ఎంతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఆరోగ్యం లేకపోతే కూడా ప్రశాంతంగా ఉండలేము. కుటుంబం అందరూ మంచిగా ఉంటేనే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది, లేకుంటే సమస్యలతో సతమతమవుతుంటే ఎంతో బాధగా ఉంటుంది. మరి ఇవన్నీ కూడా కష్టాలే. కానీ ఈ కష్టాలు మనని నాశనం చేయడానికి రావు. ఇది బాగా గుర్తుకు పెట్టుకోవాలి. ఈ కష్టాలు అనేది మనను నాశనం చేయడానికి రావు. మరి ఎందుకు వస్తాయి అంటే మనకు ఒక పాఠం నేర్పడానికి వస్తాయి. మనకి ఒక పాఠం నేర్పడానికి వస్తాయి. చూడండి, ఒక విద్యార్థి పరీక్ష రాయకుండా మంచి మార్కులు పొందగలడా అంటే పొందలేడు. పరీక్ష రాసినప్పుడే పొందగలడు, అప్పుడే తెలుస్తుంది తన సామర్థ్యం ఏమిటి అనేది. అందుకని పరీక్ష రాయకుండా మార్కులు పొందలేడు. అలాగే ఒక మనిషి కష్టాలను ఎదుర్కోకుండా గొప్ప వ్యక్తిగా మారలేడు. అంతే కదా, కష్టం వచ్చినప్పుడే నేను ఆ కష్టం నుంచి బయట పడగలనా లేదా అనే సత్వ ఉందా లేదా అనేది కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది అన్నమాట. అందుకే మనం కష్టాలను శత్రువులుగా చూడకూడదు. మరి ఎలా చూడాలి? వాటిని మనకు గురువుల్లాగా భావించాలి. చూడండి, మన గురువులు మనకి ఎంతో శిక్షణ ఇస్తుంటారు.
ఇది ఇలా అది అలా ప్రతిదీ కూడా నేర్పిస్తుంటాడు. ఈ కష్టాలు కూడా అంతే అన్నమాట. మరి బాధ అంటే ఏమిటనేది ఇప్పుడు తెలుసుకుందాం. కష్టం అనేది బయటి నుంచి వస్తుంది. అంటే చదువు వల్ల అనుకోండి, ఆరోగ్యాలు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఉద్యోగం రాకపోవడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇలా అన్నీ కూడా బయటి నుంచి వస్తాయి. కానీ బాధ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మన మనసులో నుంచి తయారవుతుంది. చూడండి, ఒకే సమస్యను ఇద్దరు మనుషులకు వస్తే, ఒకే సమస్య ఒకటే కానీ ఇద్దరి మనుషులకు వస్తే, ఒకరేమో ఎంతో ధైర్యంగా ఓర్పుగా ఎదుర్కొంటారు, ఇంకొకరు అదే విషయాన్ని చాలా బాధపడతారు. సమస్య అనేది ఒకటే అయినా కూడా స్పందన వేరుగా ఉంటుందన్నమాట. అంటే బాధ అనేది ఏంటి? సమస్య వల్ల కాదు, మరి ఏంటి వల్ల? మన ఆలోచన వల్ల వస్తుంది. అంటే ఒకే సమస్యను ఒకరు ఒక విధంగా ఆలోచిస్తారు, ఇంకొకరు ఇంకో విధంగా ఆలోచిస్తారు. అంటే మనం ఆలోచించే విధాన్ని బట్టే మన బాధ అనేది ఉంటుంది. అది పాజిటివ్గా ఆలోచించామనుకో అంత బాధగా ఉండదు. అదే నెగిటివ్గా ఆలోచించినప్పుడు ఆ బాధ స్థాయి అనేది పెరుగుతుందన్నమాట. అందుకే బాధ అనేది సహజము కాదు, అది మనం మనసులో సృష్టించుకున్నది అన్నమాట. మరి కష్టం అనేది బయట జరిగే సంఘటన, బాధ అనేది మన మనస్సులో జరిగే స్పందన. చూడండి, దీనికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఏంటి అంటే, ఒక రైతు పంట నష్టపోతే రైతుకు అది ఎంతో కష్టం. కానీ అతను కనుక ధైర్యంగా మళ్ళా పంట వేసుకొని నేను పండించగలను అని అనుకుంటే అతనికి బాధ ఉండదు. కానీ అదే రైతు నిరాశ పడితే కనుక తన జీవితం ముగిసిపోయింది అనుకుంటే ఏమవుతుంది? బాధ పెరుగుతుంది. కాబట్టి కష్టం అనేది ఏంటి? పరిస్థితి. మరి బాధ అనేది మన ఆలోచన. ఈ తేడా అర్థం చేసుకున్నవాడే జీవితంలో ప్రశాంతంగా ఉండగలుగుతాడు. అంతే కదా. ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా దాన్ని అర్థం చేసుకోవాలి. చేసుకున్నప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలం. మరి బాధకు ప్రధాన కారణం ఏంటి అంటే మన అంచనాలు. ఎన్నో వేసుకుంటాం కదా అంచనాలు, ఈ స్థాయి ఆ స్థాయి అని. మన జీవితంలో ప్రతి విషయం మనకు అనుకూలంగా జరగాలని ఆశిస్తూ ఉంటాం. కానీ జీవితంలో ఎప్పుడు మన ఆశల ప్రకారం నడవదు. అంతే కదా. మనం ఎన్నో కోరికలు కోరుకుంటూ ఉంటాము. నా కొడుకుకు పెద్ద ఉద్యోగం రావాలి, నా బిడ్డకు పెద్దింటి సంబంధం రావాలి, నేను ఇలా బతకాలి అలా బతకాలి అని ఇలా ఎన్నో అనుకుంటూ ఉంటాం. కానీ మన ఆశల ప్రకారం ఎప్పుడూ ఉండదు. అప్పుడు ఏమవుతుంది? మనకు నిరాశ మిగులుతుందన్నమాట. ఆ నిరాశే బాధగా మారుతుంది. అనుకుంటాం కదా, నేను ఇలా అనుకుంటే నా కొడుకుకు పెద్ద ఉద్యోగం రావాలంటే రాకపోయే, నా కొడుకు అమెరికా వెళ్ళాలి అంటే కుదరలేదు, చాయిస్ రాలేదు, ఇలా అన్నీ ఆనుకొని బాధపడుతూ ఉంటాం. అలాగే పోలికలు కూడా బాధకు కారణం. చూడండి, పక్కింటి వాళ్ళు ఏవైనా తెచ్చుకుంటారు. వాళ్ళు ఒక కారు తెచ్చుకున్నారు, మాకు లేకపాయే. వాళ్ళ పిల్లోడు బాగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిండు, అక్కడ కూడా బాధే. చూడండి, మీకు ఇంకా అర్థం కావడానికి, మామూలు ఇద్దరు పక్కపక్క ఇళ్ళల్లో ఉంటారు. వాళ్ళకి ఏంటి అనుకోకుండా డబ్బు కలిసి రావడంతో ఒక సొంతిల్లు కొంటారు. కొన్నప్పుడు వీళ్ళకు రాలేదని పోల్చుకుంటుంటారన్నమాట. ఈ పోలికలు కూడా బాధకు కారణం. ఇంకా ఏంటి, వాళ్ళ జీవితాలను చూసి మన జీవితాన్ని తక్కువగా భావించుకుంటాం. అంటుంటాం కదా,
వాడు చూడు ఎంత బాగా చదువుకొని మంచిగా పాస్ అవుతున్నాడు, నీకు ఏది రాదు అని పిల్లల్ని నిందించడము, భర్తలను నిందించడము, భార్యలను నిందించడం, ఇలా ఎన్నో చేసి వాళ్ళను తక్కువగా చేసి మాట్లాడుతూ ఉంటాము. ఇలా ఉండడం వల్ల మనలో ఏం మిగులుతుంది? అసంతృప్తే మిగులుతుంది. అందుకే బాధ అనేది ఎక్కువగా మన ఆలోచన విధానానికి సంబంధించింది. బాధ అనేది ఏంటి? మన ఆలోచనలు. నీవెలా ఆలోచిస్తుంటావో అలా అన్నమాట. ఇక చరిత్రలో కనుక మనం చూసుకుంటే గొప్ప వ్యక్తులందరూ కష్టాలను ఎదుర్కొన్న వాళ్ళే. అంతే కదా, గొప్ప గొప్ప వ్యక్తులు ఇప్పుడు గొప్ప పేరు పొందిండ్రు, కానీ మొదట వాళ్ళు ఎన్నో కష్టాలను పొందిన వాళ్ళే. కష్టాలు లేకుండా ఎవ్వరు గొప్పవారు కారు. చూడండి, మనకి అబ్దుల్ కలాం, ఆయనది ఎలాంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. వాళ్ళకి ఒక పూట భోజనం కూడా చాలా కష్టంగా ఉండేదని విన్నాను. అలాంటి అతను ఒక రాష్ట్రపతిగా, ఒక సైంటిస్టుగా ఉన్నాడు. అంటే ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. అలా చాలామంది సైంటిస్టులు అనుకోండి, రాజకీయవేత్తలు అనుకోండి, ఆధ్యాత్మికవేత్తలు అనుకోండి, మొదట ఎంతో కష్టపడ్డారు. కష్టపడిన తర్వాతే గొప్పవాళ్ళుగా మిగిరానన్నమాట. ఇంకా మనకి ఉదాహరణకి కనుక చూస్తే బంగారం బన్ని పూర్తిగా మెరవాలి అంటే అగ్నిలో అది ఎంతో మండాలి, అంటే కాలాలి. ఎంతగా అగ్నిలో కాలుతుందో అంతగా మెరుస్తుంది, అంత చక్కటి ఆభరణంగా తయారవుతుందన్నమాట. అందుకే మనిషి కూడా ఏంటి అంటే కష్టాల ద్వారానే మరింత బలంగా తయారవుతాడు. ఎన్ని కష్టాలు ఎదుర్కొంటాడో అంత బలంగా తయారవుతాడు. ఏ కష్టం వచ్చినా ఎదుర్కొనే స్థితికి వస్తాడు. కష్టం అనేది మనలో సహనాన్ని పెంచుతుంది. సహనం తెలుసు కదా, ఎంత సహనంగా ఉంటామో అంత జీవితం మనకి ముందుకు వెళుతుంది. మనలో ధైర్యాన్ని పెంచుతుంది. కష్టం వచ్చినప్పుడే సహనంతో ఉండగలుగుతాము, ధైర్యంతో ఎదుర్కోగలుగుతాము. వచ్చిన సమస్యలను కూడా పరిష్కరించుకునే తెలివిని కూడా పెంచుతుంది. కష్టాలు రావడం వల్ల మనం ఏమనుకుంటాము? అబ్బా కష్టాలు అనుకుంటాం. కష్టాల వల్ల ఎన్ని ఉన్నాయి చూడండి లాభాలు. బలం పెరుగుతుంది, సహనం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, తెలివి పెరుగుతుంది. ఇవన్నీ కలిసి మనం అభివృద్ధికి అవకాశం కలుగుతుంది. మనం దినదినాభివృద్ధి అంటారు కదా, అలా అవకాశం కలుగుతుంది అన్నమాట. మరి బాధను తగ్గించుకోవడానికి మనం మన ఆలోచనలను మార్చుకోవాలి. మన ఆలోచనలను మార్చుకోవాలి. ఎలా అంటే ప్రతి సమస్యను కూడా ఎలా చూడాలి? ఒక పాఠంగా చూడాలి. దీనివల్ల నేను ఇది నేర్చుకుంటున్నాను, ఇది కూడా ఒకరోజు ముగుస్తుంది అనే భావన కలిగి ఉండాలి. ఏది వచ్చినా కూడా దానికి అంతం అనేది ఉంటుంది, కాబట్టి ఇది కూడా ముగిసిపోతుంది అనేది మనం తెలుసుకొని ఉండాలన్నమాట. మనకు వచ్చిన సమస్యకు పరిష్కారం వెతకాలి, కానీ బాధలో మునిగిపోకూడదు. మనకి ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్యకు పరిష్కారం ఏంటి అనేది వెతకాలి. అంటే ప్రశ్న ఉంది అంటే జవాబు తప్పనిసరిగా ఉంటుంది. జవాబు లేని ప్రశ్నే ఉండదు. కష్టం వచ్చిందంటే ఆ కష్టానికి పరిష్కారం తప్పనిసరిగా ఉంటుంది. కానీ బాధపడుతూ ఎలా అనుకుంటూ కూర్చోకుండా దానికి పరిష్కారం అనేది వెతకాలి. ఏంటి అంటే దానికి సొల్యూషన్ ఏంటి? ధ్యానం చెయ్యడం, మంచి పుస్తకాలు, జ్ఞానవంతమైన పుస్తకాలు చదవాలి. మన గురువులు ఎన్నో ఉపనిషత్తు, భగవద్గీత, మహాభారతం, రామాయణాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా భగవద్గీత చదివితే గనక మనకు సమస్యలన్నిటికీ పరిష్కారాలు
లభిస్తాయన్నమాట. అలాగే గురువులతో సాంగత్యం కూడా ఉండాలి. మనం గురువులతో మాట్లాడడం వల్ల మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక గురువులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళతో మనం పరిచయం పెంచుకోవడం వల్ల, వాళ్ళ జ్ఞానం ద్వారా, అంటే ఇప్పుడు మన గురువుగారు పత్రి గారు బోధనల వల్ల, తటవర్తి సార్ బోధనల వల్ల మనం ఎంతో జ్ఞానం పెంచుకుంటున్నాం. దానివల్ల మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మనం సమస్యను పరిష్కరించుకోలేకపోయినా దాని గురించి ఎక్కువగా ఆలోచించడం ద్వారా మా బాధ మాత్రమే మనకు మిగులుతుంది. అందుకని వాళ్ళ సాంగత్యంలో ఉండడం వల్ల మనకి ఎలాంటి బాధ ఉండదు. అంటే మనకన్నీ వాళ్ళు చెప్తుంటారు. సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఎలా జీవించాలి అనే జీవన విధానం గురించి వాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట. అలా నేర్చుకునేటప్పుడు జీవితంలో కష్టాలను ఎదుర్కొనే ధైర్యం చాలా అవసరం. అదే మనకు గురువులు బోధిస్తారు. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయం ఉన్నా కూడా మనము ముందుకు వెళ్ళడం అన్నమాట. అలాగే సహనం కూడా చాలా ముఖ్యమైన గుణం. ప్రతి సమస్యకు మనకు వెంటనే పరిష్కారం రావడం అవసరం లేదు. ఎందుకు అంటే కొన్ని సమస్యలు కాలంతోనే పరిష్కారం అవుతాయి. అందుకే సహనం ఉన్నవాడు జీవితంలో ఎక్కువ ప్రశాంతంగా ఉంటాడు. మన జీవితాన్ని ఎలా చూస్తున్నామో అదే మన అనుభవాన్ని నిర్ణయిస్తుంది. ఒకే పరిస్థితిని ఒకరు సమస్యగా చూస్తారు, మరొకరు ఎలా చూస్తారు? అవకాశంగా చూస్తారన్నమాట. సానుకూల దృష్టి ఉన్నవాడు కష్టాలను ఎదుగుదలకు మార్గంగా చూస్తాడు. పాజిటివ్గా ఉన్నవాళ్ళు తనకొచ్చిన కష్టాలను ఒక్కొక్క మెట్టు ఎక్కే విధంగా అలా అనుకుంటాడనమాట. ఇంకా ప్రతికూల దృష్టి ఉన్నాడు అదే విషయాన్ని బాధగా భావిస్తూ అక్కడే కూర్చుంటాడు. కాబట్టి మన ఆలోచనను సానుకూలంగా మార్చుకోవడం చాలా ముఖ్యం అన్నమాట. జీవితం ఒక ప్రయాణం లాంటిది అన్నమాట. ప్రయాణంలో కొన్నిసార్లు రోడ్లు సరిగ్గా ఉంటాయి, కొన్నిసార్లు గుంతలు ఉంటాయి. గుంతలు ఉన్నాయని ప్రయాణం ఆపుతామా అంటే ఆపలేము. చూడండి, మనం బస్సుల్లో రైళ్ళల్లో వెళ్తుంటాం, గుంతలు ఉన్నాయని అక్కడ ఆపేస్తామా? ఆపలేం కదా, వెళ్తూనే ఉంటాం. అంటే మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా మన జీవితాన్ని అక్కడే ఆపలేము. కష్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం మరింత జాగ్రత్తగా ముందుకు సాగుతూ ఉండాలి అన్నమాట. అదే జీవితం యొక్క నిజమైన అర్థం. అందుకే కష్టాలనేది జీవితంలో సహజము, అది మన ఎదుగుదలకు అవసరము. కానీ బాధ అనేది మన ఆలోచనల వల్ల ఏర్పడుతుంది. మనం మన దృష్టిని మార్చుకుంటే కష్టాలు ఉన్నా మనం ప్రశాంతంగా ఉండగలం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.